హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 230వ నామం, 8 అక్షరాల నామం మహాయాగ క్రమారాధ్య. ఈ నామంతో అమ్మ జపం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఓం శ్రీ మహాయాగ క్రమారాధ్యాయ నమః అని చెప్పుకోవాలి. అమ్మవారిని ఆరాధన చేయాలంటే మహాయాగ క్రమంతో ఆరాధించాలి. క్రమం అంటే ఒక పద్ధతి, దేని తర్వాత ఏం చేయాలనేది పద్ధతి. ఆ మహాయాగ క్రమం మహాశంభువుకి తెలుసు. అందుకే మొత్తం దేవతలు కలిసి శివాయ గురవే నమః అని ఆశ్రయించారు. వెంటనే ఆయన వచ్చి నేను చేస్తాను ఈ మహాయాగం, ఇదంతా మీ వల్ల కాదన్నారు. అదంతా మనం చిదగ్నికుండ సంభూత అనేటువంటి నామం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకోగలిగినాం. వేదంలో అగ్నిష్టోమ, జ్యోతిష్టోమ, పాకయజ్ఞం, హవిర్యజ్ఞం ఇవన్నీ కూడా మహాయాగాలని చెప్పబడుతున్నాయి. ఈ వైదిక యజ్ఞముల చేత ఆరాధించబడేటువంటి తల్లి కర్మఫలేషు దుష్టాం అని చెప్పుకుంటాం. ఆవిడ మహాయాగ క్రమారాధ్య. అలాగే శ్రీయాగం, అంబాయాగం ఇవి కూడా మహాయాగాలు అంటారు. శ్రీ విద్యాయాగం అంటే అగ్నిహోత్రమందు నవావరణ స్వరూపాలని అక్కడ ఉన్న దేవతలని ఉద్దేశించి చేసేదాన్ని శ్రీ విద్యాయాగం అంటారు. ఏ మంత్రం చేసినా సరే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయటం, తర్పణ చేయటం, హోమం చేయటం ఉంటాయి. ఇవన్నీ క్రమంగా తెలుసుకొని అందులో అమ్మవారి మంత్రాలను ఆరాధన చేయటం మహాయాగం. శ్రీయాగం అంతర్యాగమని బహిర్యాగమని 2 రకాలుగా మళ్ళీ ఉంది. ఇది భావనోపనిషత్ చెప్పింది. దీని ప్రకారం అంతర్యాగం గొప్పది కనుక అది కూడా మహాయాగమే. ఈ మహాయాగ క్రమం ద్వారా ఆరాధించబడుతుంది కనుక అమ్మ మహాయాగ క్రమారాధ్య. ఈ మహాయాగ క్రమంలో మొట్టమొదటి పూజ చేసిన వాడు పరమేశ్వరుడు. మహాశంభునాదో మహాయాగేన చిదగ్నికుండాత్ లలితాం ప్రాదుర్భవయామేన అని లలితోపనిషత్ చెప్పింది. లలితోపాఖ్యానం కూడా ఈ మహాయాగ క్రమారాధ్య గురించి చెప్పింది. ఈ నామజపం చేసుకోవడం వల్ల పనికి తగినటువంటి ఆధారం లభిస్తుంది. ఆటంకాలతో ఆగిపోయినటువంటి పనులన్నీ కొనసాగుతాయి. యాగాలు చేయలేని వారు కూడా ఈ నామజపం నిరంతరం జపించడం వల్ల మనస్సులో యాగం చేసినటువంటి ఫలితం పొందుతారు. అనారోగ్యంతో ఉన్నవారికి, అప్పులతో ఉన్నవారికి ఈ నామజపం మహా ఔషధం. మీకు ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోవాలి, వదిలిపోవాలి అని సంకల్పం చెప్పుకొని ఈ నామజపం ఒక లకారం చేయండి, మీకు దీనికి సంబంధించినటువంటి ఫలితం కనిపిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం మహాయాగ క్రమారాధ్యాయ నమః. మొత్తం సహస్రనామాన్ని సంపుటీకరణ చేసి దీనికి యాగం చేస్తే అది కూడా మహాయాగమే. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.